కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని బీఆర్ఎస్వి తీవ్రంగా ఖండించింది. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరణతో చేపట్టిన చర్యగా బీఆర్ఎస్వి నాయకులు అభివర్ణించారు. 6 గ్యారంటీల అమల్లో వైఫల్యం, పెరుగుతున్న నిరుద్యోగం, అవినీతి ఆరోపణలు, ధరల పెరుగుదలపై ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఆగ్రహం నుంచి దృష్టి మళ్లించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న కేటీఆర్ గొంతును నొక్కే ప్రయత్నమే ఈ సిట్ నోటీసులని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల ముందే ఇలాంటి చర్యలు చేపట్టడం వెనుక రాజకీయ దురుద్దేశం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ఇది న్యాయం కాదని, పూర్తిగా ప్రతీకార రాజకీయాలనని ఆరోపించారు. ఇవాళ వాళ్ళ కాళ్ళలో కట్టబెట్టి వాళ్ళని ఏ విధంగా బదనాం చేయాలి, వాళ్ళని ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలని చెప్పేసి ఉద్దేశంలో భాగంగా ఇవాళ సిట్ విచారణకు రావాలని చెప్పేసి నోటీసులు ఇవ్వడం జరుగుతా ఉన్నది. రేవంత్ రెడ్డి తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాము. ఇలాంటి దౌర్భాగ్య నిర్ణయాలను మారుకో. నువ్వు మా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు కానీ, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పారు. ఇప్పుడు ఒక్క రూపాయి లేదు. దాని గురించి కేటీఆర్ గారు అడగద్దా? మాకు ఇస్తానటువంటి 2 లక్షల ఉద్యోగాల గురించి కేటీఆర్ గారు అడగద్దా? మాకు ఇస్తానటువంటి నిరుద్యోగ వృద్ధి గురించి కేటీఆర్ గారు అడగద్దా? అందులో భాగంగా మిమ్మల్ని రోజు నిత్యం నిద్ర పోనీయకుండా ఇలా అడుగుతా ఉంటే ఇలా నువ్వేం చేస్తా ఉన్నావు? వారికి సిట్ విచారణ అని, ఏసీబీ విచారణ అని, సిబిఐ విచారణ అని, ఐటీ విచారణ అని చెప్పేసి ఇలా ఒక దుకాణం తీసుకొచ్చి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇలా తీసుకొస్తా ఉన్నావు. అయినా కానీ ఇలాంటి కేసులు 100 పెట్టు, వేలాది రోజులు జైళ్ళలో పెట్టినా కూడా నిత్యం నిన్ను నిద్రపోనీయకుండా అడుగుతూనే ఉంటాము. నువ్వు దావసు పోగాక, దుబాయ్కి పోగాక, ఎక్కడికి పోయినా నా కొడక నిన్ను నిద్రపోనీయరు మా యొక్క పార్టీ నాయకులు కానీ, మా పార్టీ అధినాయకత్వం. నువ్వు ఇచ్చినటువంటి హామీల మీద, నువ్వు ఇచ్చినటువంటి గ్యారెంటీల మీద నిత్యం నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటారు, నిన్ను నిరోధిస్తూనే ఉంటారు. ఇలాంటి లక్కోర్ రాజకీయాలు, ఇలాంటి లఫుట్ కేసులు, ఇలాంటి సిట్లు పొట్లు, ఇలాంటి తపేలు కేసులను తీసుకొచ్చి ఇవాళ నువ్వు ఏదో మున్సిపల్ ఎలక్షన్లలో ఏదో కొద్ద ఓట్లు నీ కోసము, నీ కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరుతాయని కుసంస్కారంతో, ఒక సంకుచిత భావంతో ఇవాళ సిట్ విచారణకు ఆదేశించవు తప్ప వేరేది ఏది లేదు. ఇలాంటి విచారణలు 100 పెట్టినా కూడా మా నాయకులు ఎదుర్కొంటారు, దీనికోసం నిలబడతారు. అట్లా అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం నిత్యం కొట్లాడుతూనే ఉంటారు వాళ్ళు. జై తెలంగాణ, జై కేసీఆర్.